హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పాలిష్ పిల్ల. వీకెండ్ వచ్చిందంటే ఎక్కడికొక్కడికి వెళ్ళాల్సిందే కదా. నైట్ అట్లా క్రిస్మస్ మార్కెట్ కని వచ్చినాము. చూడండి అసలు ఎంత మంది ఉన్నారో. ఇప్పుడు టైమ్ 10:30 అట్లా అవుతుంది. జనాలు చూడండి అసలు ఎంత మంది ఉన్నారో. దట్టు ఫ్రైడే కాబట్టి ఫుల్ హంగామా అవుతుంది ఇక్కడ. ఎంత బాగుంది కదా ఇది. ఈ ట్రీని ఇట్లా డెకరేట్ చేసినారు కదా. ఈ లైట్స్ ఇవన్నీ పెట్టిన తర్వాతకి ఇది ఆన్ చేయడం కోసం అని ఒక పర్టికులర్ డే ఉంటుందంట. ఆ రోజు ఆన్ చేస్తారు. నేనైతే ఆ రోజు వెళ్ళడానికి ట్రై చేసినా కానీ వెళ్ళలేకపోయాను. ఇదే రైనక్, నా వీడియోస్లో చాలాసార్లు చూసి ఉండొచ్చు. ఇది ఒక చర్చ్ పెద్దది. మెయిన్ స్క్వేర్ దగ్గర ఇట్లా క్రిస్మస్ లైట్స్తో మంచిగా డెకరేట్ చేసి పెట్టినారు. ఇక్కడ నుండి మనం చూస్తే చర్చ్ ఫ్రేమ్ కనిపించేలా పెట్టినారు. చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. మనం ఎందుకు దిగొద్దని మేము కూడా దిగినాం ఫొటోస్. మా ఫొటోస్ ఎట్లా అనిపించినాయో కామెంట్ చేయండి. యూరోప్లో ఎక్కడికి వెళ్ళినా కూడా క్రిస్మస్ మార్కెట్ అయితే ఉంటుందంట. సో ఇక్కడ క్రాకోలో అయితే ఫస్ట్ టైం నేను చూడడము క్రిస్మస్ మార్కెట్. అసలు ఎట్లా ఉంటుందో చూద్దాము, ఏమేమి ఉంటాయి, ఏం దొరుకుతాయి అని చెప్పి. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది మార్కెట్. కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు ఇంకా. మేము ఇంకా లేట్గా వెళ్ళినాం కాబట్టి కొన్ని క్లోజ్ కూడా చేసుకొని వెళ్ళిపోయినారు. చల్లగా ఉంది కదా క్లైమేట్, ఇంకా తొందరనే క్లోజ్ చేసేసినారు. ఎవ్రీ ఇయర్ ఈ టైం వరకు అయితే స్నో ఫుల్గా ఉంటుందంట. మాకైతే ఇక్కడ ఒకటేసారి పడింది. ఇంకా ఈసారి స్నో ఎక్కువగా లేనట్టుంది. సో అందుకే ఇంకా బయట చాలా జనాలు వచ్చినారు. వీళ్ళకి క్రిస్మస్ పండుగ వచ్చిందంటే చాలా పెద్ద పండుగ కదా వీళ్ళది. ఇంకా వీళ్ళు ఇల్లు మొత్తం డెకరేట్ చేసుకుంటారు. లైట్స్, చెట్లు ఇవన్నీ బాగా డెకరేట్ చేసుకుంటారు. సో దాని ఐటమ్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ చల్లగా ఉంటది కదా. ఎక్కడ చూసినా గ్లౌజులు, క్యాప్స్, సాక్స్లు ఇవే పెట్టినారు. పెరోగి అంటే సేమ్ మన మోమోస్ ఎట్లుంటాయి అట్లుంటాయి. ఇది పోలాండ్ వల్ల ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట. బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేసిన. ఈ గ్రిల్ చూడండి, చూడడానికి ఫుల్ కారం వేసినట్టు ఉంటుంది కదా, కానీ అంత కారం ఏమి ఉండదు. తీయ ఉంటాయి అవి. ఒకసారి ట్రై చేసినాము. మనం ఇది అసలు తినలేము. మనకి ముక్కలకి బాగా కారం పట్టించి తింటేనే బాగుంటుంది కదా. ఈ ముందు కనిపిస్తుంది కదా, దీన్ని జెపికాన్కి అని అంటారు. ఇది కొంచెం పిజ్జా టైపే ఉంటుంది. టేస్ట్ మాత్రం బాగుంటుంది. అదొక్కటి తింటే ఫుల్ కడుపు నిండిపోతుంది. ఏం తినాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ చూడండి బ్రెడ్. ఇది చూడండి, ముందు ఇక్కడ ఫైర్ కనిపిస్తుంది కదా, ఆ ఫైర్ మీద బ్రెడ్ ముక్కలు పెట్టేసి దాంట్లో ఇక్కడ సైడ్కి మొత్తం కుక్ చేసినారు అనమాట. మీట్, ఇంకా వెజ్ అయితే వెజ్, ఇవన్నీ. ఇంకా దీన్ని ఆ బ్రెడ్ కాలిన తర్వాతకి ఇవి తీసి దాంట్లో వేసి ఇచ్చేస్తున్నారు. చూడనికైతే బాగానే ఉంది, కానీ చూడనిక బాగుందని చెప్పేసి తీసుకోవద్దు. కొన్ని అవి మనం తినలేము.
ఇక్కడ చూసిన గ్రిల్లే ఉంది అసలు ఇవి ఏంటేంటో అసలు మనకైతే చికెన్ తప్ప ఏం తెలియదు. వీళ్ళు చేస్తారు. అది చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అవి ఆలు. ఇట్లా ఈ క్రిస్మస్ మార్కెట్లో ఇవన్నీ స్టాల్స్ ఇట్లా చూస్తుంటే నాకైతే మన సైడ్ జాతరలలో అక్కడక్కడ మనకి ఇట్లాంటి చిన్న చిన్న షాప్స్ పెట్టి మిర్చీలని జిలేబీ అని అమ్ముతారు కదా, ఆ ప్లేస్లో వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు. అదే గుర్తొచ్చింది. ఈ క్రిస్మస్ మార్కెట్లో హాట్ వైన్ బాగుంటుంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ చెప్పినారు. అసలు అది ట్రై చేద్దామని వెళ్ళినాం మెయిన్గా ఈరోజు. కానీ ఎందుకో అంత చలి ఉండేసరికి -3 టెంపరేచర్ ఉండే, అంత చలి ఉండేసరికి ఆల్రెడీ తలనొప్పి లేస్తుండే. ఇంకా హాట్ వైన్ తాగితే ఇంకెంత తలనొప్పి లేస్తుందా అని చెప్పేసి తాగలేదు. బట్ డెఫినెట్గా నెక్స్ట్ టైం అయితే కంపల్సరీ ట్రై చేస్తాం. మీరు ఎప్పుడైనా హాట్ వైన్ ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ బార్బిక్యూ స్టాండ్ భలే ఉంది కదా, కానీ ఆమె ఒక్కొక్కటి మెల్లమెల్లగా తిప్పుతుంది. అవన్నీ చేసేసరికి ఎంత టైం పడుతుందో పాపం. కొన్ని చేయాలంటే చాలా ఓపిక ఉండాలి కదా అసలు. ఇక్కడ చోరోస్ ఉన్నాయి, తీసుకున్నాం ఇవి. ఇక్కడ ఇట్లా ఆయిల్ పెట్టుకున్నారు, దీంట్లో చేసి ఏం చేస్తున్నారు. ఇది షుగర్ పౌడర్ దీని మీద వేసింది. చూద్దాం ఎట్లా ఉంటుందా. బాగున్నాయి, మంచిగా క్రిస్పీగా బాగున్నాయి. ట్రై చేయొచ్చు మనం. ఈ చూరోస్ మొత్తం 4 ఇచ్చినారు, కానీ దాని కాస్ట్ అయితే 600 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో. నాకైతే వర్త్ అనిపించింది, చాలా బాగుండే టేస్ట్. గ్రిల్ చూడండి వీళ్ళు ఎట్లా చేస్తున్నారో. ఈ స్టాల్స్ దగ్గరనే ఎక్కువ జనాలు ఉన్నారు, అంటే చల్లగా ఉంది కదా, మంచిగా వేడిగా తినొచ్చు అనేసాను. మరి చాలా బాగుండే చూడడానికి కూడా. వీళ్ళు చూడండి సూట్ కేసులు అందరు ఇట్లా పట్టుకొని పోతున్నారు. ఎక్కడెక్కడ నుండో వస్తారు, మెయిన్లీ క్రిస్మస్ ఇక్కడ చూడడానికి. క్రాకో అసలే నార్మల్గానే పార్టీ ప్లేస్ అంటే, ఇంకా క్రిస్మస్ అంటే ఇంకెంత హడావిడి ఉంటుందో ఆలోచించండి. అట్లా మార్కెట్ నుండి బయటకు వెళ్ళి స్ట్రీట్స్ అట్లా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే హోమ్లెస్ వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళు ఇలా ఆడుకోవడం అట్లాంటివి అయితే చెయ్యరు. ఇక్కడ ఏదో ఒక పని చేస్తారు, ఇంకా అక్కడ మనీ వేసి వెళ్ళిపోతారు. బాగుంది కదా ఇట్లా. వీళ్ళు అసలు ఆడుకోవడం అలాంటిది ఏమి ఉండదంటే, ఏ హోమ్లెస్ వాళ్ళైనా ఇట్లా ఏదో ఒక చిన్న ఇట్లాంటి యాక్టివిటీస్ ఏదో చేసి సంపాదించుకుంటారంట. బాగుంది కదా ఇట్లా. ఎంత లేట్ అయినా హడావిడి చూడండి అసలు ఎట్లా ఉందో ఈ టైంకి. మేము ఎప్పుడు మెయిన్ స్క్వేర్ వెళ్ళినా కూడా ఈ షాప్లో కెబాబ్ అయితే కంపల్సరీ తింటాము. ఇక్కడ బాగుంటుంది టేస్ట్, మన స్టైల్ లాగా అనిపిస్తుంది. అంటే కెబాబ్ అంటే మన దగ్గర షవర్మా ఉంటుంది కదా, అట్లనే అది తింటేనే కొంచెం ఫిల్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకా అట్లా క్రిస్మస్ మార్కెట్ మొత్తం తిరిగేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫుల్ టెంపరేచర్ అయితే -4లోకి వెళ్ళిపోయింది. 11 o'clock ఆ టైం ఏమో అవుతుంది. ఈ టైంకి టెంపరేచర్ మొత్తం లో అయిపోయేసరికి ఇంకా చల్లగా ఉంది, మళ్ళీ సిక్ అయిపోతామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. నెక్స్ట్ ఏం వీడియో కావాలో కమెంట్ చేయండి, చేయడానికి ట్రై చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకో బ్రో.